రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూల కాలం అని చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడిన ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో, గృహ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారుతుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి స్నేహితులు, అత్తింటి వారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం అనేది ఏర్పడుతుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచన చేసుకోవడంలో కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టంలో ఉన్న శని. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అమృత మహాపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి, పిహెచ్డి చేసేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. గురువు దశమ స్థానంలో సంచారం, శని అష్టమ సంచారం, రాహుకేతుల తృతీయ భాగ్యస్థానాల సంచారం, కుజగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ సర్వీసులకు ఎంపిక అవుతారు. విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఆహార ధాన్యాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీళ్ళ వ్యాపారాలు, విద్యా సంస్థలు, యజమానులు, డాక్టర్లు గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. ధర్మ విరుద్ధమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తికి విలువ పెరుగుతుంది. మీ అంతరాత్మకు విరుద్ధంగా ఒకరికి సన్నిహితం అవుతారు. జీవితంలో నూతన వ్యక్తులు ప్రవేశిస్తారు, నిష్క్రమిస్తారు. మీరు మాత్రం రాగభావ దేశాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. ఈ రాశికి సంబంధించిన వారికి కొంతమంది విషయంలో వైవాహిక స్పర్ధలు అధికమవుతాయి. విడాకులు వంటివి సంభవించవచ్చు. విడాకులు అనంతరం సంతాన విషయంలో మనోవేదన ఏర్పడుతుంది. అది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పద్ధతులను మార్చుకుంటారు. వీసా, పాస్పోర్ట్ లభిస్తాయి. నూతన విద్య అభ్యసించాలని ఉత్సాహపడే వారికి, అలాగే విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి అప్పులు తీర్చి కుటుంబ స్థాయిని పెంచాలని ఆరాటపడే వారికి ఇది అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. గ్రీన్ కార్డ్ లభించే ప్రయత్నాలు దాదాపుగా చివరి దశ వరకు చేరుకుంటాయి. విద్యార్థులు విశేషంగా శ్రమించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. గురుగ్రహ అనుగ్రహం వలన ఆర్థికపరమైన అంచనాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచాలన్నా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం కొరకు కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గానికి ఆర్థిక సహాయం చేసే జీవిత భాగస్వామికి విరోధం అవుతారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను నెగ్గించుకోవడానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. ఎంత చేసినా తగిన గుర్తింపు పొందలేని భావన కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ తిరిగి తెర మీదకి రావడం వలన మీకు లాభం చేకూరుతుంది. సరైన సమయంలో మీ ప్రయోజనాలు మీకు దక్కకపోయినా కొంత ఆలస్యంగా అయినా సరే మీకు మరింత ప్రయోజనాలు చేకూరుతాయి. మాట నిలకడలేని మనుషుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం వివాహం కాని వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఎంతో కాలంగా అనేక సంబంధాలు చూసి చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది. కాకపోతే కనిపించే ఆడంబరాలను చూసి మోసపోకుండా కుటుంబ నేపథ్యం వెనక ముందు చూసుకుని జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకోవడం మంచిది. వధువరుల పొంతన, లగ్న నక్షత్ర పొంతన సరి లేకుండా చూసుకుంటే చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల విషయాల్లో లోతుగా పరిశీలించి జీవితంలో ముఖ్య విషయాలను తీసుకోవడం ఉత్తమం. వివాహం కుదరడంలో కానీ, ఒడిదొడుకుల విషయంలో కానీ
ఎటువంటి లోటుపాట్లు జరగడానికి కారణం బుధ గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలనే. గురు దృష్టి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. వ్యవసాయం, పాడి పంట చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా టమాటో, నిమ్మ, దానిమ్మ, అల్లం, సుగంధ ద్రవ్యాలు, శనగలు మొదలైన అపరాల పంటలు వేసే రైతులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు కష్టే ఫలేమి. ఆర్గానిక్ పంటలు పండించే వారికి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. పంట ఏదైనా లాభాలు ఆర్జిస్తారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం, అలాగే ద్వితీయార్థంలో అమృత మహాపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపార సంస్థలకు సువర్ణకాలం చెప్పవచ్చు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం, మూలికల వ్యాపారం, ఔషధ మొక్కల వ్యాపారం, సౌందర్య సామాగ్రి, రసాయనాల వ్యాపారం, అలోపతి మందులు, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారస్తులకు, అదేవిధంగా డ్రై ఫ్రూట్ వ్యాపారస్తులకు కాలం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పేరు ప్రతిష్టలు, ధనం బాగా సంపాదిస్తారు. అల్యూమినియం, స్టీల్, ఇనుము, ఇత్తడి, రాగి, వైట్ మెటల్, వెండి, బంగారం మొదలైన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. చట్టపరమైన ఆంక్షలు కూడా ఈ వ్యాపారాల మీద ఉండే అవకాశం ఉంది. పై రెండు కోవలకు చెందిన వ్యాపారస్తులకు లాభాలు గడించినప్పటికీ ప్రజల్లో విశ్వనీయత కోల్పోతారు. తాళ పరిశ్రమ, పేపర్ మిల్లు, హోమియోపతి, ఆయుర్వేద మందులకు, చెప్పుల వ్యాపారస్తులకు, రెడీమేడ్ వ్యాపారస్తులకు, టైలర్లకు కాలం అనుకూలంగా ఉంది. మంచి గుర్తింపు, ధనం లభిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.